2025 ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని చెప్పడం జరిగింది. జూన్ 3వ తారీఖున అది ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వడం జరుగుతోంది. నిజమైతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు మొదటి స్థానంలో ఉన్నారు, గురువు మొదటి స్థానంలో ఉన్నారు. ఈ వారాంతంలో సూర్యుడు కూడా లగ్నంలోకి రాబోతున్నారు. 3 గ్రహాలు లగ్నంలో ఉండటం మూలంగా మీకు పేరు ప్రతిష్టలు అనేది అధికంగా ఉంటాయి. ఈ వారాంతంలో చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా బిజినెస్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. బిజినెస్లో ఎక్కువ పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలను చూస్తారు. ఈ వారాంతంలో చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ స్థానంలో నీచబడి ఉన్న కుజుడు ఈ వారం స్టార్టింగ్ నుంచే ఆయన సింహరాశికి వెళ్తున్నారు, మిత్రక్షేత్రంలోకి వెళ్తున్నారు. దాని మూలంగా కుటుంబ సమస్యలను తగ్గుతాయి, ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా సంతోషంగా ఉంటారు. శత్రువులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు నాశనం అవుతారు, శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. ఇంకా ఇబ్బందికరంగా ఉంది మీ జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక మీరు సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. కోర్టు కేసు విజయం సాధిస్తారు, చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఎవరికి వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా కష్టపెట్టి ఫలితాలంటూ ఇస్తారు శని భగవానుడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మంచి లాభాలంటూ చూస్తారు. ఈ వారాంతంలో చాలా ఆనందంగా ఉంటారు. ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా శుభకార్యాలకి ఖర్చులు అనేవి ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానంలో శుక్రుడు ఉన్నారు. మీకు ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. ల్యాండ్స్, ప్లాట్స్ కొనే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.